పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో జాతికి విద్రోహం చేశారని, మహిళలకు అన్యాయం జరిగిందని, దేశ చరిత్రలో బ్లాక్ డే అంటూ వ్యాఖ్యానించారు. మహిళలకు 33% రిజర్వేషన్ వస్తాయని ఆశించామని, కాంగ్రెస్ పార్టీ వారి మిత్రపక్షాల బిల్లును అడ్డుకున్నాయని మండిపడ్డారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలుంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోళ్ళు నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఇప్పుండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా. ఆడబిడ్డలంటే అంత చులకనని అడుగుతున్నా. అంటే ఆడబిడ్డల్ని ఇంటి వరకే పరిమితం చేయాలన్న అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి దోహదం చేశారు. అందుకే నిన్న ఒక విద్రోహ దినం ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మాత్రం ఇక్కడ ప్రారంభం. నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను మార్నింగ్ అనుకున్నాం, మిత్రపక్షాల ముగ్గురం కలిసి నేను వచ్చే మునిపే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. ఆయన ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా దుర్గేశం గారు వచ్చారు. ఇంకో పక్క మాధవ్ గారు విజయవాడలో ఉంటే ఆయన కూడా వచ్చారు. మా 3 పార్టీలే కాదు, అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, మహిళల్ని మీరు ఓటు అడగాలంటే మహిళా సాధికారత కోసం మీరు కూడా అడ్డంకులు సృష్టించకుండా ఉండవలసిన బాధ్యత, కర్తవ్యం మీ పైన హెచ్చరిస్తున్నా. ఇది చాలా బాధేస్తుంది. తెలుగుదేశం పార్టీ అయితే 2017లో ఆ రోజే చట్టంలో మన అసెంబ్లీలో కూడా చట్టం తీర్మానం చేసి పంపించాం. ఇది 3 దశాబ్దాలుగా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారు. అలాంటిది 2023లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ సెన్సస్ చేసిన తర్వాత మళ్లీ దీన్ని అమలు చేయాలని చెప్పి నిబంధన పెట్టారు. కానీ 29కి మహిళలకు రిజర్వేషన్లు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చారు. ముందుకొచ్చి ఈరోజు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాంటి సవరణ బిల్లుని వీళ్లు కావాలని డిఫీట్ చేయడం,
దానికి దుర్మార్గంగా మనం చూస్తే రాజ్యాంగ సవరణకు 2/2 మెజార్టీ ఉండాలి. దాన్ని ఆసరాగా తీసుకుని నిన్నంతా వక్రీకరించే భాషలో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా వీళ్ళు చూస్తే వీళ్ళు చెప్పింది దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందని, దానిపైన బేషరతుగా పార్లమెంట్ లో ప్రజల సమక్షంలో అందరికి అర్థమయ్యేట్టుగా చెప్తే దాన్ని వదిలిపెట్టి ఇంకా లేనిపోని సాకులు పెట్టి బిల్లుని డిఫీట్ చేయడం అనేది చాలా బాధేస్తుంది. నేను చూశాను, అపోజిషన్ పార్టీస్ అన్ని విర్ర వేగిపోయారు. మేము ఇష్ట ప్రకారం చేస్తాం అనే విధంగా ముందుకు పోయారు. అంటే మీరు ప్రజలు ఎన్నుకుంటే చట్టసభల్లోకి వచ్చారు. అలాంటి మీరు ప్రజాహితం కోసం, మహిళా సాధికారం కోసం మీరు చట్టాలు చేయాల్సిందే పోయి మహిళా ద్రోహం చేస్తూ దేశ ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలంటే అబలులు కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పంచాయతీల్లో 50% ఉన్నారు, కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% ఉన్నారు. ఎక్కడ మహిళలున్నా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళలు చట్టసభల్లో కూడా వస్తే సముచిత గౌరవం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మహిళలందరూ. మళ్లీ కించపరిచే విధంగా, మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ బిల్లును డిఫీట్ చేశారు. ఇది క్షమించరాని నేరం. దీనికి నిరసనగా ఈరోజు నిడదవోలులో ప్రారంభం. ఈ ప్రారంభం ముందుకు తీసుకుపోతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్లకు చేసిన ద్రోహానికి ఆ పార్టీలకి రాబోయే రోజుల్లో డిపాజిట్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అప్పుడే ఈ మహిళలకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా పైకొస్తే చూడలేనటువంటి ద్వేషం వీళ్ళకుంది. అంటే వీళ్ళ ఆధిపత్యం అది పోవాలి. అందరూ సమానం. మన ఆడబిడ్డలను మనం గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తామని అడుగుతున్నా. కాబట్టి దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోమని వాళ్ళు హెచ్చరిస్తూ, రేపటి నుంచి దేశం మొత్తం తీసుకెళ్తాం, ప్రతి ఇంటికి తీసుకెళ్తాం, ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు.